హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్. ఈరోజు మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏదైనా శ్రీరామ్ వీడియో ఫ్రెండ్స్ ఏం లేదు, ఇట్లా మన చుట్టుపక్కల చెన్నై కానీ, తిరుపతి కానీ, నెల్లూరు కానీ మా దగ్గరలో ఎంతో ఫేమస్ అయిన ముత్యాలమ్మ తిరణాలు అయితే స్టార్ట్ అయిపోయారు. ఈ మార్చి 25వ తేదీ నుంచి 28వ తేదీ దాకా అయితే బాగా గ్రాండ్గా అయితే ఈ ముత్యాలమ్మ తిరణాలు అయితే చేస్తున్నారు. అది కూడా 3 రోజులు చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ మనం వచ్చేసి అదే ప్లేస్లో అయితే ఉన్నాం. ఆ రోడ్లు అయితే వెళ్ళాలి, మెయిన్ రోడ్ అదే. ఇప్పుడు ఇక్కడ లొకేషన్ బాగున్నది అనేసి ఇక్కడ ఆగే మీకు చూపిస్తున్నాను. చాలా మంది అయితే చాలా మంది దూరం నుంచి అయితే వస్తారు. అక్కడ తమిళనాడు, నెల్లూరు, తిరుపతి నుంచి వస్తారు. అంటే వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఏమేమి ఉంటాయో, అవన్నీ తెలియదు చాలా మందికి. తెలియదు కాబట్టి అక్కడ చూపిద్దామనేసి వచ్చాము. అక్కడ ఏం చేస్తున్నారు, ఏమున్నాయో మొత్తం మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చాలా రా వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రీ ముత్యాలమ్మ కనుపూరి దారిని అయితే ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి ఇది శ్రీనివాసత్వం. స్ట్రైట్కి వెళ్తే ఇటు లెఫ్ట్ తిరిగితే ఇప్పుడు కనుపూరమ్మ గుడికి వెళ్తుంది, కనుపూరికి అయితే వెళ్తుంది. మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇళ్ళ దారులు అయితే ఇక్కడ మన సిద్ధవరం బ్రదర్స్ అయితే ఇక్కడ టోల్ ప్లాజా లాగైతే ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా మన ముత్యాలమ్మ దేవస్థానం తరపు నుంచి అయితే చేసుకుంటున్నారు. రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా మనం ఇటు వెళ్ళాలి. చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, చూచేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్ అయితే ఏర్పాట్లు అయితే చేసుకుంటా ఉన్నారు. అంగళ్ళు అయితే ఇంకా ఏం పెట్టలేదు. మనం వచ్చినప్పుడు ఇదంతా నిండిపోతాయి. మామూలుగా అయితే జాతర అప్పుడు వచ్చినప్పుడు ఇదంతా నిండిపోతుంది. ఇప్పుడే చేసి పెట్టుకుంటున్నారు. ఎల్లుండి కాబట్టి జాతర చేస్తున్నారు. ఇంకా రేపు కాదు, ఎల్లుండి ముందుకు ఇక్కడ దిగుడే. అయినా కొంచెం జనాలు వచ్చేస్తున్నారు. అప్పటికి వస్తానే ఉన్నారు. ఇప్పుడే వస్తా ఉన్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడి ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం. చూడండి ప్రెజెంట్ మనం మనం వచ్చేసి రేపు కాదు ఎల్లుండి జాతర అయినా కూడా ఇక్కడ జనంకి ఏం మాత్రం తగ్గలేదు. చాలా మంది వచ్చేస్తున్నారు. గలబా ఎక్కువగా ఉంది. ఉన్నది. జాతర అంటే అట్టే కదా ఉంటుందా? మొత్తం చూపిస్తారండి. ఇప్పుడంతా ఈ వీడియో మాత్రం అడ్జస్ట్ అయిపోండి. మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళంటే దర్శనానికి వెళ్తారు కదా, దర్శనాలు కూడా 2 ఫ్రీ దర్శనాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మామూలుగా అమౌంట్కి వచ్చేసి కావాలి. ఇది వచ్చేసి ఫ్రీ దర్శనం. ఇట్లా రోడ్డులో వచ్చి ఇట్లా తిరగాలి. ఇదైతే ఫ్రీ దర్శనం. గుడి లోపల వేసి దర్శనం చేసుకొని వస్తాం కదా, ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి రావాలి దర్శనం చేసుకొని. అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాలి. ఎంట్రన్స్ స్టార్టింగ్ రాగానే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఫ్రీ దర్శనం బోర్డ్స్ కూడా బోర్డు ఫ్రీ ఉచిత దర్శనం. మామూలుగా ఎల్లుండి అయితే నుంచి పోవడానికి 1.5 గంట 2 గంటల పైన పడుతుందా? ఇప్పుడు కరెక్ట్గా 2 నిమిషాలు. నేను గమనలేదు. ఇవన్నీ సాయంత్రం బాగుంటుందా? ఎప్పుడు ఇంకా ఎక్కువ జనాలు వచ్చుంటారా? మామూలుగా ఈ 3 రోజులు ఎప్పుడు బాగుంటుందా? లాస్ట్ 27 అంటే ఊరేగింపు. ఆ రోజా 28 ఊరేగింపు. ఊరేగింపుతో కలిపి 4 రోజులా? ఇక్కడ ముత్యాలవా పోలేరమ్మ అంతే కదా? ఇది ముత్యాలమ్మ గుడి, అక్కడ పోలేరమ్మ గుడి. ఆడగానే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. లోపలికి అయితే వచ్చేస్తాం. ఇప్పుడు ఎంట్రన్స్ అవుతాను, చూద్దారండి. చాలా ప్రశాంతంగా దర్శనం చేస్తున్నాం. ఇంకా బయట వెళ్ళేసి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి. ఇంకొక అమ్మవారు ఉన్నారు, పోలేరమ్మ. అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటాను. తర్వాత మొత్తం తిరగదు. అప్పుడు లోపల టెంకాయలు కొట్టేస్తున్నారు. ఇప్పుడైతే అట్లా లేదు, బయట మామూలుగా ఎంట్రన్స్ అయితే కొట్టేస్తున్నారు. ఇప్పుడు టెంకాయలు చూడండి. చెప్పులు ఎక్కడ వదిలేసి వెళ్ళుంటే ఎవరు ఎత్తేసారు ఫ్రెండ్స్. చెప్పులే పోయినాయి. జాగ్రత్త, చెప్పులు కాడ వరం జాగ్రత్తగా ఉండండి. దర్శనాలు కానీ లోపలికి వెళ్ళాము. అంటే ఇప్పుడు అక్కడ బయట అయితే నేను అశోక్ బయట అయితే వదిలాము. దర్శనం చేసుకుంటే తనకి చెప్పులు ఎందుకు ఎత్తేనారా? మరి దారుణమా?
సరేలే కొత్తవి కదా. జాతరలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పులు చెప్పులే కాదు ఇంకే వస్తువులైనా బావచ్చు, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడు దాకా మనం ముత్యాలమ్మని అయితే చూసాం కదా, ఇప్పుడు పోలేరమ్మని అయితే చూస్తున్నాం. అంటే వాళ్ళ అక్క ఇంకా ఆ గుడి కూడా అక్కడ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు చూద్దాం అక్కడికి వెళ్ళి. ముత్యాలమ్మ అక్క పోలేరమ్మ అయితే కదా గుడి. ఏరగొట్టడం లైటింగ్ సెట్ అందరు కూడా వేస్తారు. ఈసారి మీ చెప్పులు జాగ్రత్త. చెప్పులే కదా నేను అన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక్కడ. జాగ్రత్తగా అయితే పెట్టుకోండి, చాలా చాలా జాగ్రత్త. అప్పుడైతే ఇప్పుడు కొద్ది మంది జనంలోనే పోతున్నాయి, అలాంటిది ఆపోతే బిజినెస్ అయిపోయిందా. జస్ట్ మిస్ రా, చెప్పులు బాగాలేదు. ఇక్కడ బాగున్నది ప్రశాంతంగా పోలేరమ్మ జాతర గుడికాడ. ఫ్రెండ్స్ ఇప్పుడు పోలేరమ్మ గుడి లోపలికి అయితే వచ్చాం. ప్రదక్షిణాలు అయితే చేద్దాం రండి. ఎన్ని చేయాలరా? 3 చేద్దాం. ఇక్కడ కూడా చదువు ఉండరు జనం. మామూలుగా ఇప్పుడు కాబట్టి ప్రశాంతంగా చూసుకోగలుస్తున్నాం, అందువల్ల ముందుగా రావడం. అంటే చూడండి ఇప్పుడైతే అన్నీ చీపి ఇచ్చు, ఎలా ఉంటుంది ఆ పొదైతే చీపి. జాతరప్పుడైతే అస్సలు చీపినాం నిజంగా. అందుకని ముందుగా వచ్చేసి మొత్తం చీపించేస్తాం. ఇదిగోండి పోలేరమ్మ, పోలేరమ్మ తల్లి. ఫ్రెండ్స్ ఇంతకు ముందు మనకు ఇక్కడ దునపోతల దొడ్డి అయితే ఉంది, అది తీసేసి ఇక్కడ అన్నానికి కొనుక్కునేదానికి స్టే చేసేదానికి ఇక్కడ ఫెసిలిటీ అయితే కలిగిస్తున్నారు. వచ్చేదానికి జనం ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఇక్కడ కూడా ఇప్పుడు అమ్మవారిని కూడా ఊరేగిస్తారు. అక్కడ చూసుకున్నట్లయితే దునపోతల దొడ్డి అక్కడ మార్చేశారు. ఇక్కడ చాలా చాలా బాగా చేస్తారు. జాతర ముడుకుంటుకైతే చాలా బాగా చేస్తారు. ఇక్కడ చూడండి జేంటి గుళ్ళు, చిన్నపిల్లకాయలు కావాలి ఆట వస్తువులని ఇప్పుడిప్పుడే రెడీ చేస్తా ఉన్నారు. చూడండి మీరు చూసుకున్నట్టయితే. ఇంకా రేపటికల్లా రేపు నైట్కి రెడీ చేస్తారు. ఇంకా పండుగ రోజు భలే సందడిగా అయితే ఉంటుంది. ఇక్కడ చాలా సందడిగా అయితే ఉంటుంది. మీరు ఊరైనా సరే తప్పకుండా ఈ జాతరకి అయితే రండి, మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. డేట్ మళ్ళీ ఒకసారి చెప్పు. 25, 26, 27, 28 లాస్ట్ డేట్ అయిపోద్ది. అప్పటికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనం అమ్మవారికి మొక్కు కూడా చెల్లించుకోవాలంటే గుండెలు ఎక్కడంటే ఇక్కడేను, ఈ రూమ్లోను చాలా ఫుల్గా ఉంటారు. అప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను కానీ నాకు ఇక్కడ కొడతారని అసలు తెలియదురా. ఇక్కడే కుట్టేది. ఇక్కడ కుట్టినాక స్నానాలు మరుగుదొడ్లు అయితే ఎక్కడంటే గుడి వెనకాల, గుడి ముత్యాలమ్మ గుడి వెనకాల. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పోయేసి దర్శనం కూడా చేసుకుని వచ్చేసాం. ఇంకా మెయిన్ పాయింట్లు ఉండైతే చెప్తాను. ఎందుకంటే మీరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే పాపం మా ఊరిదే కొంచెం నవ్వు వచ్చేస్తుంది. పాపం ఇచ్చిన సెకండ్ అట్లే కజ్జాబ్ చేసేస్తారు చెప్పులే. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఇంకా ఏమైనా వస్తువులు ఉంటే ఇట్లనే మీ చేతిలోనే పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా. నేను చెప్పుల గురించాను కాదు, ఇంకేమైనా వస్తువులు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేసింది, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.